రోహిత్ ఏంటి నేను నన్నంగా వెళ్ళి ఇంతవరకు రాలేదు? ఏమైందబ్బా? ఒకసారి కాల్ చేసి చూద్దాం. The person you are calling is not answering. Please try again. The person you are calling is not answering. Please try again. ఏంట్రా వాడు ఫోన్ చేసి లిఫ్ట్ చేయడు? ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోరా, వాళ్ళ దగ్గరికి ఏమన్నా వెళ్ళుంటాడేమో. హర్ష, రోహిత్ నీ దగ్గరికి వచ్చాడా? లేదురా, నా దగ్గరికి రాలేదు. సరేరా. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి కూడా వెళ్ళలేదంట్రా. వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళాడేమోరా, ఒకసారి వాళ్ళ అన్నయ్య కాల్ చేయి. హలో రాహుల్, చెప్పు. రోహిత్ కనిపించట్లేదు. మీ దగ్గరికి ఏమన్నా వచ్చాడా? లేదమ్మా, వస్తా అన్నాడు కానీ తర్వాత రానన్నాడు. మీ దగ్గర లేడా? లేడన్నా, వారి ఫ్రెండ్స్కి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోనా? మళ్ళీ ఇంట్లో వాళ్ళకి చెప్తే కంగారు పడతారు. నేను వస్తాను. అన్నా, ఎందుకో భయం అవుతుందన్నా. నిన్నటి నుంచి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్దామా? వద్దు, ఇంట్లో వాళ్ళకి చెప్తే కంగారు పడతారు. అందుకే కదా నేను వచ్చింది. అన్న, ఒకసారి కాలేజ్ వాళ్ళకి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇప్పిద్దామా? పోలీసు వాళ్ళకి చెప్తే ఇష్యూ అంతా పెంట అవుతుంది. వద్దు. హాస్టల్ మొత్తం వెతికారా ఇంతకీ? మొత్తం ఇంకా ఎతకలేదన్నా. ముందు మీరు వెళ్ళి హాస్టల్ మొత్తం వెతకండి. వెళ్ళు. ఎగ్జామ్స్ ఏమన్నా సరిగ్గా రాయలేదా వాడు? లేదన్నా, బాగానే రాసా అన్నాడు. ఎవరికైనా గొడవ పడ్డారా? లేదన్నా. బ్రేకప్పా? మొన్న బ్రేకప్ అయిందన్నాడన్నా. ఎవరా అమ్మాయి? భవ్య. మళ్ళా ఎందుకు వచ్చావు? నేను కలవడానికి ఒకరు వచ్చాడు. ఎవరు? ఎవరితను? తను రోహిత్ వాళ్ళ అన్నయ్య. చెప్పండి. రోహిత్తో బ్రేకప్ చేసుకున్నావు కదమ్మా, ఎందుకు?
ఏంటి? కాల్ చేస్తే ఆన్సర్ చేయవు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు. ఈ బెట్టింగ్లు మానమంటే మానవా నువ్వు అసలు? నాకు నీ పద్ధతే నచ్చట్లేదు. నేనే నచ్చేవాట్లు ఉంటే మధ్యలో నీదేంటి? వెళ్ళావమ్మా బాబు, వెళ్ళు. వెళ్తా, నాకేం ఉండాలని లేదు. బ్రేకప్ పో. ఆన్లైన్లో బెట్టింగ్లు వేసి డబ్బులు పోగొడతాడు. అదే కాకుండా ఈ మధ్య ఆఫ్లైన్లో కూడా బెట్టింగ్లు వేస్తున్నాడు. ఏవేవో చిట్స్ తెస్తాడు, ఎక్కడెక్కడో దాస్తాడు. ఇవి నీ తమ్ముడు చేసే పనులు. ఇవేం తెలియ వారంలా కనిపించట్లేదు కానీ ముందు వెళ్ళి హాస్టల్ సెర్చ్ చేద్దాం పద. సరే అన్న. రూమ్ ఎక్కడ? అదే అన్న, SF9. ఇదేనా? ఇదే అన్న. డోర్ గడేస్తుంది ఏంటి? అది వాడు తనాలు వెళ్ళాడన్న. రూమ్ మొత్తం వెతుకు, ఏ మూల వదలకు. ముఖ్యంగా చిట్స్ ఎక్కడ ఉన్నాయి చూడు. సరే అన్న. వెతుకు వెతుకు, మొత్తం వెతుకు వెతుకు. డోర్ ఏంటి లాక్ వేస్తుంది? ఇదిగో అన్న. రై, అన్న ల్యాప్టాప్ ఉందేనా? తందే అన్న. ఏంట్రా ఇది? తెలీదన్నా. తెలియదా? ఏ మీరు డ్రగ్స్ తీసుకోరా? అప్పుడప్పుడు తీసుకుంటా. తీసుకుంటారా తీసుకోరా అని అడిగా నేను. తీసుకుంటామా? ఎవరు కొంటారా? అది తెలీదన్నా, నీ రోజుతే చూసుకుంటాడు. రోజు తీసుకో. ఏంట్రా అది? రోజు తీసుకోనన్నా. పాస్వర్డ్ ఏంటి? బాక్స్ ఇక్కడ ఉందా? తెలీదన్నా, అది రోహిత్ ఫోన్ ఇప్పుడు ఓపెన్ చేయలేదు. నాదేది ఫోను? నెంబర్ చెప్పు. రాక్సీ నెంబర్ చెప్పు. 519618 733. హలో రాక్సిక్. ఎవరు నువ్వు? ఏం లేదు, అర్జెంట్గా కొంచెం మాలు కావాలి. దొరుకుతుందా? కానీ ఖర్చు అవుద్ది బాగా. ఎంతైనా పర్లేదు, మాల్ ఇంపార్టెంట్. సరే, నీకు లొకేషన్ పంపుతాను, రేపు వచ్చేసి అక్కడ. నేను వస్తాను.
రాక్సిక్. ఎవరు నువ్వు? ఈరోజు మార్నింగ్ కాల్ చేశా కదా, నేనే. మాల్ ఎక్కడ? డబ్బులు ఎక్కడ? రోహిత్ ఎక్కడ? తమ్ముడు ఎక్కడ్రా? ఏం చేశారు నా తమ్ముడిని? చంపేశా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు? అన్న అది అన్నా ఏంట్రా? అన్నా ఏంటి? అన్నా ఏంటి? డబ్బులు ఎక్కడ్రా? డబ్బులు ఎక్కడ్రా? ఎవరి దగ్గర అప్పు చేసా తెలుసా? ఎవరి దగ్గర అప్పు చేసా తెలుసా? రాక్సిక్ రా. అన్న 2 days టైం అన్న. 2 days కాదురా, నీకు 1 day. 1 dayనే ఛాన్స్ ఇస్తున్నా. వెళ్ళు, సరే వెళ్ళు. 2 లక్షలు అప్పు చేశాడు, తీర్చలేదు. చంపేశా.